ఎందుకు వినాలి మనం? మనకు బలం లేదా? మనం బలవంతులం కదా, మనం కుర్రోళ్ళం, మనం ఏదైనా చేయొచ్చు అని అనుకుంటున్నారు. ఎవరన్నా మేము కుర్రోళ్ళం అనుకుంటున్నారా? జాగ్రత్త. బలం ఉందని ఎర్రవేగొద్దు, అందం ఉందని ఎర్రవేగవద్దు, ఆస్తి ఉందని ఎర్రవేగవద్దు, పలుకుబడి ఉందని ఎర్రవేగవద్దు. వాళ్ళు అనుకున్నారు తన తండ్రి చెప్తుంటే వాడు అలాగే చెప్తాడులే అనుకున్నారు, లేకపోతే ఎందుకు వినాలి అనుకున్నారు. రోజునాడు పిల్లలకి చెప్తుంటే పిల్లలు కూడాను అదే విధంగా అనుకుంటూ ఉంటారు. ఎందుకు వినాలి, ఎందుకు చేయాలి, వాళ్ళు చెప్తే నేను చేయాలా, వాళ్ళు చెప్తే నేను వినాలా అని అనుకుంటూ ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు కూడా అలా అనుకున్నారు. చివరాఖరికి దేవుడు వారిని తోసివేశాడు. ఈరోజు నాడు మనము కూడా ఆయన సంఘములో నుండి, ఆయన ద్రాక్ష తోటగా ఉన్న మనము ఆయన సంఘములో నుండి మనము నరికి వేయబడక ముందే మన తప్పులు తెలుసుకొని మనం ఏం చేయాలంట? సరి చేయబడాలి. వారు సరి చేసుకోలే. చెప్పాడు, తండ్రి చెప్పాడు, ఎంత బోధించినా వినలేదు. కుమారులు కానీ కుమార్తెలు కానీ తల్లులు కానీ తండ్రులు కానీ జాగ్రత్తగా వినండి, సరి చేసుకోండి, సరి చేయబడండి. మీ జీవితాలు మేలుకరంగా మార్చబడతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమూయేలు గ్రంథము